హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే బాగున్నాము. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. చలికాలం ఎక్కడికి వెళ్తే బాగుంటుంది మీకు తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చలికాలంలో ఎక్కడికి చల్లటి ప్రదేశాలలో పోతే బాగుంటుంది అని అంటున్నారు. ఊటీ అట్లా వెళ్తే బాగుంటుంది అని అంటారు. ఇక మేమైతే ప్రస్తుతానికైతే విజయవాడ వెళ్తున్నాం. విజయవాడలో ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నా, విజయవాడనే వెళ్తామండి. విజయవాడ వెళ్ళాక అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్తాము. మేమైతే ఖమ్మం నుంచి ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ అయితే రైల్వే స్టేషన్ అయితే ఖమ్మం అంతా రిపేరింగ్ ఉందండి, రిపేర్ చేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడికి విజయవాడ వచ్చేసాం. విజయవాడ రైల్వే స్టేషన్లో దిగి ఇంకా మేమైతే కిందకైతే నడుచుకుంటూ వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే పిల్లలు అంతసేపు ట్రైన్లో ఉంటారుగా, వాష్రూమ్స్కి వెళ్ళి వాళ్ళు వచ్చేదాకా నేను బయట అయితే నిలబడ్డాను. ఇంకా తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే వచ్చేసాము మారేడుమిల్లికి. మారేడుమిల్లి మీరులో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. అసలు మారేడుమిల్లి ఒక చూడదగిన ప్రదేశం అనమాట. మీరు చూడాలనుకుంటే చూసేయండి, చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ కోసం దిగటానికి ఆగినంలేండి, స్టిల్స్ కోసం కొన్ని ఫొటోస్ దిగుతారు కదా పిల్లలు, అందరం కలిసి దిగుదామని. ఇక్కడైతే ఫొటోస్ అయితే ఎవరు ఫోజులలో వాళ్ళు ఉన్నారు. నేనైతే వీడియో తీసే పనిలో మాత్రమే ఉన్నానమాట. ఇంకా వాళ్ళే మా ఫ్రెండ్ వాళ్ళు, మా సార్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. వాళ్ళిద్దరు జాన్ జిగిని అనమాట. ఎప్పుడు అంటే జాన్ జిగిని అంటే బాగా క్లోజ్ అనమాట. ఫ్రెండ్స్ అనమాట. ఇంకా వాళ్ళ పాపని వాళ్ళే ఫోటో దించుతున్నారు, నేనేమో వీడియో తీస్తున్నా. ఇంకా వీళ్ళ ఫోటోలు ఇట్లయితే దిగుతున్నారు అనమాట. ఇంకా మేమందరం నేను ఒకసారి బ్యాక్ వచ్చి వీడియో అయితే అందరినీ తీస్తున్నా. నా ఫేస్ చూడండి ఎంత డల్ అయిపోయిందో. కార్లో వచ్చినవి చలికైతే గాలికి చల్లటి గాలికి మొహం అయితే ఎట్లుంది అంటుందండి. నా ఫీలింగ్ అయితే అట్లుంది, మీ ఫీలింగ్ అయితే ఎట్లుంది? నా ఫేస్ అంతా నల్లగా అయింది అనేసి అని అంటున్నాడు అనమాట. మీ ఫేస్ ఏం నల్లగా లేదు, మంచిగానే ఉంది అనేసి నేను అంటున్నా. ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే మస్తు ఉంది. ఇంకా సమ్మర్ కాదు, చలికాలంలో వింటర్లో అయితే చల్లగా బాగా కూల్గా ఉంది. ఇంకా మేము ఎండ టైంలో వెళ్ళినాం కాబట్టి, అంటే ఇది ఆఫ్టర్నూన్ టైంలో అనమాట. 2:33 అవుతుంది. ఇంకా మళ్ళీ కార్లో అయితే ఎక్కి కూర్చొని ఇంకా మళ్ళీ మా గమ్యం కోసం రీచ్ కావడానికి ఇక్కడ నుంచి వెళ్ళాలి ఒక 10 కిలోమీటర్స్. కార్లో వెళ్తుంటే చాలా వేస్తుంది అబ్బా. విండోస్ అయితే చుట్టూ ప్రదేశాలన్నీ చూడాలనేసి విండోస్ అయితే దించాను. ఇంకా ఇక్కడికైతే మారేడుమిల్లికి అయితే వచ్చేసాము. మారేడుమిల్లి అంటే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇంకొక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ అనమాట. ఇక ఇక్కడైతే వీడియో తీసి చూపిద్దామనేసి ఇక్కడ ఎట్లున్నారో జనాలు, ఇక్కడ మార్కెటింగ్ ఎట్లుంటుంది అనేది ఈ వీడియో అయితే తీసానమాట. ఇక్కడ సంత ఉంటుందంట వీక్లీ వన్స్. ఇంకా సంతలోకి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడైతే మేము సోప్స్ ఏవో మర్చిపోయినాము. ఇక సోప్స్ అయితే కొనుక్కుంటున్నాము, ఏదైనా తిందాము అని అనుకున్నాం కానీ బాగా గలీజ్గా ఉందన్నమాట. ఇక్కడైతే చాలా వరకు బొంగులో చికెను బిర్యానీ, బొంగులో చికెను అవి ఫేమస్ అనమాట. చీకులు కూడా ఉన్నాయి. చీకులు అయితే ఒక దగ్గర ఆగి తినేసామన్నమాట. తినే ఫుడ్ ఐటమ్ని అయితే వీడియో తీయడం అంతగా గుర్తులేదు, మర్చిపోయాను అనమాట. ఇంకా ఇక్కడైతే కొంచెం మనం ప్యాకేజ్ అనేది బుక్ చేసుకునేది ఉంటుందండి. ఇంకా ఆల్రెడీ మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అయితే ఈ ఏరియాని ఇక్కడ చూశారు. మా కోసం మళ్ళీ మమ్మల్ని తీసుకుపోవటం కోసం ఒక 10 ఇయర్స్ నుంచి మమ్మల్ని అయితే రమ్మంటున్నారు. ఇంకా ఒక్కసారి మధ్యలో వీళ్ళ గృహప్రవేశం అప్పుడు వెళ్ళాము అంతే వీళ్ళ ఇంటికి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వెళ్ళామన్నమాట. ఇక్కడైతే సంత అయితే ఇట్లుంది. ప్యాకేజ్ ఎట్లా బుక్ చేసుకోవాలి ఏంటి అంటే, వీళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్ళారు కదా, మేము కూడా అక్కడికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చంట. వీళ్ళ దగ్గర నెంబర్ ఉంది, మా సార్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర. ఆ నెంబర్కి కాల్ చేసి ఇంకా ఇట్లా ఫుడ్డు మొత్తము టెంట్ అక్కడ సంబంధించిన ఐటమ్స్ అన్నీ వాళ్ళే తీసుకొస్తారు మనకి. అవన్నీ తీసుకొస్తే 12,000 13,000 అనేది ప్యాకేజ్ ఉంటుంది అనమాట. మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇక్కడే అనమాట మేము వచ్చిన హోటలు స్నేహ రెస్టారెంట్స్ అని కనిపిస్తుంది కదా, అదే అనమాట. ఇక మేమైతే 4:30 కల్లా ఇక్కడికి రీచ్ అయిపోయినాం. మమ్మల్ని అక్కడి నుంచి 6:30కి
తీసుకెళ్తా అన్నారనమాట. మేమేం చేసినాం, పిల్లలకి ఏదో ఒకటి తినిపిద్దామని చికెన్ 65 తీసుకున్నాము. ఇదే స్నేహ రెస్టారెంట్లోనే బాగుంది. ఇంకా మీరు కూడా వెళ్తే ఇక్కడ తినండి ఫుడ్, కానీ కాస్ట్ కూడా బాగానే ఉంది. ఇక పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తే, ఇక్కడైతే ఇస్తారాకులు మాత్రం కంపల్సరీగా వేస్తున్నారు, ప్లేట్స్ తక్కువ. ఏంటో మరి ఇక్కడ స్పెషల్ అనుకుంటా, ఆకులు అయితే కంపల్సరీ. అవి ఇంకా పిల్లలైతే మంచిగా తిన్నారు, వాళ్ళకి ఎంజాయ్ అనిపించింది అనమాట ఈ ట్రిప్ అనేది. ప్యాకేజ్ మాట్లాడుకుంటే మనము ఫుడ్కి ఈ అన్నిటికీ మాట్లాడుకోవచ్చు అనమాట. మేము అక్కడికి ఫుడ్ కూడా మాట్లాడుకున్నాం. ఫుడ్, వాటర్, అన్ని టెంట్, అన్ని కర్రలు, అన్ని మంటకి ఫైర్కి ఏం కావాలో అవన్నీ వాళ్ళే తీసుకొస్తారు. మనకి ఎలాంటి సంబంధం లేదు, అన్నీ ఏం లేదు. మన వెహికల్ కూడా ఇక్కడ పెట్టేసి మన వెహికల్ ఒక దగ్గర పార్కింగ్ చేయించుకుంటారు వాళ్ళ ప్లేస్లో. ఆ పార్కింగ్ చేసిన ప్లేస్లో మనము మన వెహికల్ పెట్టేసి వాళ్ళ వెహికల్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా అదే పెద్ద జీబులు ఉంటాయిగా, జీబులలో తీసుకెళ్తారనమాట. ఇంకా ఇక్కడ బొంగులో చికెన్ అయితే ఇక క్యాంపెనింగ్ దగ్గరికి అయితే వచ్చినాము, ఫైర్ దగ్గరికి. ఇంకా మా పిల్లలు అసలు ఎంత బాగుందో ఈ ఉయ్యాలైతే. అదే వెదురు బొంగులతో చేస్తారు కదా, బ్యాంబో కర్రలతోటి, కర్రలతో చేసిన ఉయ్యాలన్నమాట. చాలా బాగుంది, ఊతుంటే భలే హ్యాపీగా అనిపించింది. పిల్లలు అయితే ముగ్గురు, అంటే ప్రతి ఒక్క టెంట్ దగ్గర ఉన్నాయి, ఒక్కొక్కటి ఉన్నదనమాట. అట్లా మాకు టెంట్ దగ్గర ఇది ఒకటి ఉందనమాట మేము వేసిన దగ్గర. ఇక పిల్లలంటే పిల్లలకి ఇష్టమైంది అదొకటే కదా. ఇంకా ఇక్కడ ప్రదేశం అయితే వీడియో తీస్తున్న చీకటి కదా, అంత వెలుతురుగా అయితే కనిపించట్లేదు. మేము దిగిన ఫొటోస్ అన్నీ ఇక ఇక్కడ వెనక లవ్ సింబల్, హార్ట్ సింబల్ ఉంది కదా, అక్కడే దింపాము. ఇదే దీంట్లోనే మేము వచ్చింది, ఈ జీబ్లోనే వచ్చాము. ఆ సింబల్ దగ్గర, హార్ట్ సింబల్ దగ్గర మేమైతే కొన్ని ఫొటోస్ దిగాము. కొంతమంది ఇక్కడికి టెంట్ అవన్నీ తెచ్చుకొని వంట వండుకోవటానికి కూడా తెచ్చుకొని వంట వండుకోవచ్చు. మేము ఫస్ట్ టైము, మాకు అంతకు తెలియదు కదా, మాకు వంట వండుకోవటం అంతే. వీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఏదో మొత్తం తాగినవి అవి బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ వేసారని ఇది క్లోజ్ చేశారంట. మళ్ళీ ఈ మధ్యనే ఓపెన్ చేశారంట. వీళ్ళకి కూడా సరిగ్గా తెలియదంట, అప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఇవి లేవంట. అందుకే ఇక ఆ అబ్బాయి టెంట్ వేస్తాడు, డ్రైవరే అన్నీ వేసి అందులో బెడ్షీట్స్ అన్నీ వాళ్ళే తెస్తారు. కాకపోతే మనకి ఇంకా మన ఇష్టం, మనం తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళొచ్చు. మేమైతే తీసుకెళ్ళాము. ఇక ఏంటంటే ఈ టెంట్లో కూర్చొని 12 వరకు ఫైర్ మండుతూనే ఉంటుంది. ఇంకా తర్వాత 12 తర్వాత లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు, మనం లోపలికి వెళ్ళేసి పడుకోవాలన్నమాట. ఇంకా మాకు 12 వరకు మేమైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆ ఫైర్ దగ్గర కూర్చొని మంచిగా ఉన్నాము. ఇంకా పిల్లలు అయితే ఆగుతుందరా ఏదో ఒక ఆట అయితే ఆడుతున్నారు, నా నీడ చూస్తున్నారా, నేను వీడియో తీస్తుంటే ఇవన్నీ కనిపిస్తున్నాయి. మా చిన్నోడైతే మంచిగా పడుకొని ఇట్లయితే ఉన్నాడు. ఇక్కడ ఇక తరణ్య కూడా మస్తు అల్లరి చేస్తుంది. తరణ్య ఎవరంటే మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప. వీళ్ళిద్దరు అబ్బాయిలు, ఆమె ఒక్కతే అమ్మాయి. ఇంకా మా వాడైతే నన్ను అయితే వీడియో తీస్తున్నాడు ఇక్కడ వచ్చేసి. ఇక వీళ్ళు పిల్లలంటే వీడియో తీస్తారు కదా, చీకటి కదా సరిగ్గా కనిపించట్లే. తరణ్య అయితే ఎవరు దగ్గరికైనా మంచిగా వస్తుంది, మంచిగా మస్తు అల్లరి చేస్తుంది. ఇప్పుడు బాయ్స్ కంటే గర్ల్సే అల్లరి అనుకుంటా నాకు తెలిసి. మా వాళ్ళు ఇద్దరికంటే ఈ ముక్కతే అల్లరి ఎక్కువ. ఒకళ్ళు ఉంటే అంతే అల్లరి చేస్తారు అనుకుంటా, కానీ ఇంకా అంతే, ఒక్కొక్కసారి ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలాగుంటారు. ఇంకా తరణ్య అయితే మంచిగా ఆడుకుంది. తరణ్య మస్తు మంచిగా ఇంట్రెస్ట్, అందరితో కలిసిపోతుంది ఎమ్మటే. మా వాళ్ళు ఏమో తొందరగా కలవరు అనమాట, సైలెంట్ ఇద్దరు. సైలెంట్ కానీ కొంచెం అలవాటు అయితే మళ్ళీ కలుస్తారు. చిన్నోడు మంచిగా కలుస్తాడు. ఇంకా ఇక్కడైతే చికెను అన్నీ వాళ్ళే తీసుకొస్తారు. ఇంకా మా వాళ్ళు అయితే చికెను అవి తింటున్నారు. మూందాలు తెచ్చుకున్నారు స్నాక్స్, పిల్లలకు ఏమైనా తెద్దామనేసి. పిల్లలకి ఏమైనా స్నాక్స్ బిస్కెట్స్ అయితే అవి మనమే తెచ్చుకోవాలి. ఇగో ఈ కర్రలు, దీన్ని మంట పెట్టడానికి డీజిల్ బాటిల్ అన్నీ వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే మంటేసి అది అంటుకున్న దాకా అక్కడే కూర్చొని, ఇంకా మనకి ఇలాంటి చిన్న చిన్న చైర్స్ ఇస్తారు. ఈ చైర్స్ మీద మనం కూర్చొని ఇక ఎంతసేపు అంటే అంతసేపు మన కర్రలు కాలిపోయేంత వరకు ఆ నైట్ అట్లే ఉండొచ్చు. ఇంకా ఎవరిష్టం వాళ్ళది. ఇంకా మారేడుమిల్లిలో చాలా వరకు చూడదగిన ప్లేసెస్ ఉన్నాయి. అవి కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా నేనైతే లాంగ్గా ఒక్కటే వీడియో పెడుతున్నా, దీన్ని కట్ చేసి పార్ట్ 1 పార్ట్ 2 అట్లా పెట్టలేక ఇక మొత్తం అయితే ఇంకొకటి వస్తుంది.
ఇంకా ఇందులోనే చాలా వరకు కవర్ చేస్తాను. ఇంకా ఇవి కంప్లీట్ అయితే నెక్స్ట్ ఇంకొక సెకండ్ పార్ట్ ఒకటి ఉంటుంది, అది చూపించేస్తే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా మా పిల్లలు కూడా మంట దగ్గర ఒకటే ఆట. ఇక తరణ్య నిషాల్ అయితే మస్తు ఆట ఆడుతున్నారు. తరణ్యకి ఇంట్రెస్ట్గానే ఉంది, మా పిల్లలు ఇద్దరు నిషాల్కి లోషికి కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఇక మంట అయితే మొత్తానికైతే పెట్టేసి ఆ అబ్బాయి మనకి మట్ట పెట్టేసి ఫుడ్ అంతా ఇచ్చేసి ఆ అబ్బాయి అయితే పడుకోవడానికి వెళ్తాడు. మళ్ళీ మనల్ని 3:30కి అట్లా లేపి 3:30కి సన్ రైజ్ దగ్గరికి వెళ్తాము. ఇంకా అది కూడా చూపిస్తాం. మస్తు చల్లగా, ఎన్ని వెహికల్స్ అంటే అన్ని వెహికల్స్ ఉన్నాయి. ఇంతమంది ఉన్నారు ఆ మారేడుమిల్లి చూడడానికి వచ్చిన వాళ్ళు. 3,000-2,500 మెంబర్స్ వచ్చారనమాట. అందరు ఎక్కువ బ్యాచిలర్సే ఉన్నారులేండి, తక్కువ ఫ్యామిలీస్. బ్యాచిలర్స్ ఇక లైట్స్ ఆఫ్ చేసినాక ఒకసారి వీడియో తీద్దామని ఇలా అయితే వీడియో తీసిన. ఎవరు గుడిసెలలో వాళ్ళు ఉన్నారనమాట. ఇక ఇక్కడైతే అంటే ఇంకా వీడియోస్ తీయడానికి మాకైతే ఛార్జింగ్ లేదన్నమాట నా ఫోన్లో, అందుకే తక్కువ వీడియోస్ తీసాను. అంటే అక్కడ సిగ్నల్ కూడా ఉండదు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫోన్స్కి. ఎక్కడ ఈ పిన్స్ ఉండవు కదా, పవర్ అనేది ఉండదు అనమాట. అందుకే నేను తీయలేకపోయినా. ఇక్కడ సన్ రైజ్ దగ్గరికి చూడడానికి దగ్గరికి వచ్చేస్తున్నాము. మమ్మల్ని తీసుకొని ఆ అబ్బాయి అయితే మమ్మల్ని తీసుకొని వచ్చేసాడనమాట 3:30కి. ఆ టైంలో సన్ రైజ్ వస్తుందేమో ఇక చూసి అందరూ ఓడి అమ్మ బంటి అని డైలాగ్ అయితే ఒకటే వేస్తున్నారు. అది భలే జోక్ అనమాట. అక్కడ ఉన్న వాళ్ళంతా ఇదే మొత్తుకుంటున్నారు. 3:30కి మేము పైకి ఎక్కినాం అనమాట. పైకి ఎక్కంటే కింద నుంచి ఒక 1 కిలోమీటర్ నడవాలి. పిల్లలైతే మస్తు హ్యాపీగా, అసలు ఎంత చల్లగా ఉందంటే మస్తు చల్లగా ఉంది. ఆ వీడియోలో కనిపిస్తున్నారు జనాలు కానీ మీకు అంత క్లియర్గా లేదనమాట. మొత్తం ఫుల్ బ్లాక్ ఉంది. చూపియాలి మీకు ఇట్లా ఉంటుంది అనేసి వీడియో అయితే అట్లనే పెడుతున్నా అనమాట. ఇక మస్తు అంటే మస్తు చల్లగా ఉంది. అమ్మో చలి తట్టుకోలేకపోయినా స్వెటర్ వేసుకున్నా, ఏది వేసుకున్నా చల్లగానే ఉంది అబ్బా, మామూలు చల్లగా లేదు. అసలు చచ్చిపోయాను ఇంత చలికి. అమ్మో మేము ఫ్రెష్ అప్ అవ్వాలన్న ఆలోచన కూడా రాలేదనమాట, అంత చల్లగా అంటే అంత చల్లగా ఉంది. మళ్ళీ విజయవాడకు వచ్చినాకనే మేము ఫ్రెష్ అప్ అయ్యాము. అప్పటిదాకా ఫ్రెష్ అప్ కాలేదనమాట. ఇంకా నేనైతే కొంచెం ఇప్పుడే వస్తుంది. ఇక ఇప్పటిదాకా ఒక 2-3 మినిట్స్ చూపించిన కదా ఎంత చీకటి ఉందో. ఇంకా ఇప్పుడు 3:30-4:30 కల్లా మనకి సన్ రైజ్ అనేది వస్తుంది అని చెప్పారు. కానీ సన్ రైజ్ 4:30కి ఏం రాలేదండి, 6:40కి అట్లయితే వచ్చింది. ఫొటోస్ అయితే ఉండేవి, మరి ఉన్నాయా పోయినాయా అసలు ఛార్జింగ్ లేదనమాట. ఎక్కడ పడితే అక్కడ మంటలు వేసుకొని ఉన్నారు. ఇక మాకు చికాకు పుడుతుంది, చలికి ఉండలేకపోతున్నాం. పిల్లలు అసలు వణుకుతున్నాము. ఇంకా మేము ఇంకా కిందికి వెళ్ళాము. ఇప్పట్లో వచ్చేటట్టు లేదని ఒక కొంచెం దూరం నడవగానే వెనుక అయితే ఎంత బాగా కనిపిస్తుంది. మా వాళ్ళేమో ఇంక ఎప్పుడు వీడియోలు పిచ్చే అన్నట్టు నన్ను చూస్తున్నారనమాట. ఇంకా నేనైతే వీడియోలు తీస్తున్నా. ఇంకా మా వాళ్ళు అయితే ఇక్కడ దుప్పట్లు కప్పుకొని చలికి తట్టుకోలేక పిల్లలు అయితే తట్టుకోరండి. కొత్తగా పెళ్ళైన కపుల్స్, ఇంకొంచెం మంచిగా బ్యాచిలర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకో అక్కడ కనిపిస్తుంది చూసారా, లైట్గా చిన్నగా కనిపిస్తుంది. ఇప్పుడే కొంచెం బయటకు వస్తున్నది. ఇక కొంచెం చాలా పెద్దగా అయిపోయింది. కొంచెం ముందుకు వచ్చి రాగానే ఇంక ఇట్లా అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతమంది మేమే పిచ్చోళ్ళం అనుకున్నాం, ఎంతమంది ఉన్నారో. ఇక మేము ఇది చూసి ఇది చూడడానికే గీడికి వచ్చినామా, మనం ఇంత నైట్ 3:30 నుంచి చూడాల్సిన అవసరం ఏముంది, ఇంటి ముందు రావట్లేదా 7:30కి అని అంటే, ఇంకా ఇది ఇక్కడ ఫస్ట్ వస్తుందంట గది అని ముచ్చట్లు చెప్తున్నారు మా వాళ్ళు. ఇక మా పిల్లలకైతే ఇక ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఇంటికి పోదాంపా అని తగిలిర్రు. ఏమన్నా 100-200 కిలోమీటర్ల మొత్తం 300 కిలోమీటర్స్ వచ్చినాం ఇక్కడికి. అప్పుడే ఎట్లా పోతాం రా, కొద్దిసేపు ఆగండి అని అంటే ఇక మళ్ళీ ఇక సన్ రైజ్ చూసి కిందికి వచ్చేసి కాళ్ళు అయితే మస్తు నొప్పులు పుట్టినాయి. అసలు తట్టుకోలేకపోయినా. చూసిరా మీరు కూడా చూడండి, ఇట్లుంటుంది మారేడుమిల్లి. మంచిగా ట్రిప్ అయితే మస్తు ఎంజాయ్ చేసినాం, మంచిగా అనిపించింది. మీరు ఎవరైనా వెళ్ళాలి అని ఆలోచన ఉంటే వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేసి రండి. ఇంకా మాకు 12,000-13,000 అంట
ప్యాకేజ్ మాట్లాడుకుంటే చాలా బెటర్ అంట. ఒకసారి అక్కడికి వెళ్ళాకైనా మాట్లాడుకోవచ్చు, ఆన్లైన్ ఏమి ఉండదు. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటే ఈజీగానే ఉంటుంది అనమాట. ఇంకా భద్రాచలం దగ్గర నుంచి వెళ్తే ఇంకా ఒక వాటర్ ఫాల్స్ ఉంటుందంట, అది బాగుంటుందంట. మేము భద్రాచలం నుంచి వెళ్ళలేదు కాబట్టి, విజయవాడ నుంచి వెళ్ళినాం కాబట్టి మాకు అదన్నీ ఏం తగలలేదు. ఇంకా కొన్ని జలతరంగని అలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే మేము చూసుకున్నాము. ఆ వాటర్ ఫాల్స్ వీడియో నేను పెడతాను. అంటే వాటర్ ఫాల్స్ వీడియో బాగానే ఉందిలే, కానీ అక్కడ బాగా ఇప్పుడు చలికాలం కదా, ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉన్నాయి వాటరు. ఎండాకాలం పోతే బాగుంటుంది. ఈ ఈ మారేడుమిల్లి క్యాంప్ ఫైర్ ఇవన్నీ చూడటానికైతే ఈ టైంలో వెళ్ళాలి, కానీ నవంబరు అక్టోబర్లో వెళ్తే మస్తు గ్రీనరీగా బాగుంటుంది అబ్బా. ఇక్కడైతే లిప్టిక్లో వేసే గింజలు ఉంటాయి కదా, అవి కాస్తాయంట. ఆ చెట్లు కూడా ఉండే. ఇంకా నా దాంట్లో ఛార్జింగ్ అయిపోయేసరికి నేను చూపించలేకపోయినా ఇంకా మేమైతే కిందికి దిగుతున్నాము. ఎన్ని జీబులు అంటే అన్ని జీబులు ఉన్నాయి. అసలు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కిందకి. అవి చూడండి అన్ని జీబులే అనమాట. అవన్నీ అన్ని వెహికల్స్లలో కొంతమంది అయితే వెహికల్స్ దొరక్క నడుచుకుంటూ అక్కడ నుంచి మారేడుమిల్లి క్యాంప్ ఫైర్ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక అమ్మో ఎంత రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు. ఇదంతా గ్రీనరీ కనపడాలి మనకి, ఫొటోస్ దిగడానికి ఇంకా బాగుండాలి అంటే అక్టోబరు సెప్టెంబర్లో వస్తే మస్తు అంటే మస్తు ఉంటుంది ఈ ఏరియా. మీరు వెళ్ళాలనుకుంటే అప్పుడు ఒకసారి ట్రై చేసి ఇక్కడికి వెళ్ళండి. బ్యాచిలర్ అయినా ఫ్యామిలీ అయినా ఎవరైనా వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా ఉంది ఈ ప్లేస్ అయితే. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇక్కడ ఒక స్పాట్ అనమాట, ఇది ఫొటోస్ దిగడానికి. ఇక్కడ కూడా ఒక వీడియో తీసిన అంతే. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఒక ముచ్చట మళ్ళీ కలుద్దాం. బాయ్.